జీవో 59 రీవెరిఫికేషన్ సాధ్యమేనా? జీవో 59 భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూములు క్రమబద్ధీకరణకు సంబంధించి తీసుకొచ్చింది. ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రమబద్ధీకరించేందుకు ఈ జీవోను తీసుకొచ్చామని అప్పుడు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులతో ఈ జీవోపై విస్తృతంగా ప్రచారం చేయించారు. అయితే జీవోలో ఉన్న లొసుగులు ఆధారంగా చాలామంది ప్రభుత్వ భూములను అక్రమంగా క్రమబద్ధీకరించారని ఆరోపణలు ఉన్నాయి. అలా భూములను క్రమబద్ధీకరించుకున్న వారిలో 99% భారత రాష్ట్ర సమితి నాయకులే. ఇక్కడ జీవో 59 వెరిఫికేషన్ మీ గతంలో కూడా ఎన్నోసార్లు వార్తలు వేయడం జరిగింది. ఈ 59, 58 జీవోలకు సంబంధించినటువంటిది 111 జీవో సంబంధించిన అనేది బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకుల కోసమే, బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు బాగు కోసమే, బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు జేబులు నింపుకోవడం కోసం మాత్రమే తీసుకొచ్చినటువంటి 59 జీవో. జీవో వల్ల కొన్ని వేల కోట్ల విలువైనటువంటి భూములు, కొన్ని వేల కోట్ల, కొన్ని లక్షల కోట్ల రూపాయలు దండుకొని ఇష్టానుసారంగా బీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా చేసుకున్న నేపథ్యం ఉంది. ఇవాళ ఎక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి భూములు మొత్తం టోటల్గా ఈ 59 జీవో కింద ఇష్టానుసారంగా వాడుకొని వెంచర్ చేసుకొని ఫామ్ హౌజులు తీసుకొని ఇవాళ ఇష్టానుసారంగా భయభ్రాంతులకు గురి చేసి ఆ భూములకు లేనిపోని డాక్యుమెంట్స్ సృష్టించి ఇవాళ ఈ జీవో ఆధారంగా భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత రీవెరిఫికేషన్ సాధ్యమేనా అన్నటువంటి నిన్న నుంచి కూడా చూస్తున్నాం. ఏ అయితే భూములకు సంబంధించిన ఉందో సుమారుగా అనేక వేల ఇదే కేసులకు సంబంధించినటువంటి చాలా ఉన్నాయి. ఆ కేసులన్నీ వెరిఫికేషన్ చేయండి, రీవెరిఫికేషన్ చేయండి, చేసి ఆ భూములను కూడా లాక్కోండి, ఆ భూములకు సంబంధించినటువంటి పారదర్శకంగా జరగాలనే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ సాధ్యమవుతుందా సాధ్యం కానటువంటి ఆలోచన ఉంది. ఇప్పటికే చాలా చోట్ల ఎవరైతే ఉన్నారో 70-60 సంవత్సరాల కంచెలి కాస్తులో ఉండి 60-70 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నమ్ముకొని గూడు లేకుండా ఆ నివాసం ఉండేటువంటి ఇళ్లను కూడా ఈరోజు కూల్చివేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలా ఆ సందర్భంలో జీవో 59 రీవెరిఫికేషన్ సాధ్యమైనటువంటి ప్రధానంగా కూడా వార్త రాసినటువంటి సందర్భం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకోసం అంటే ఇది సాధ్యమైతే ఎంతమందికి సాధ్యమవుతుంది, ఎవరు నిజంగా బాగుపడతారు? రీవెరిఫికేషన్ చేస్తే ఒకవేళ ఎన్ని ప్రభుత్వ భూములు నిజంగా మళ్ళా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభుత్వ భూములు తీసుకొని పేద ప్రజలకు పంచిపెట్టాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఇది ఎంతవరకు సాధ్యమవుతున్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో 59కి సంబంధించి రోజుకొక సంచలనమైన అంశం తెరపైకి వస్తుంది. అంతేకాదు నిషేధ జాబితాలో ఉన్న భూములను భారత రాష్ట్ర సమితి నాయకులు జీవో 59 పేరుతో క్రమబద్ధీకరించుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా క్రమబద్ధీకరించిన భూముల వ్యవహారంపై రేవంత్ దృష్టి సారించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీవో 59 రీవెరిఫికేషన్ చేయాలని నిర్ణయించారు. గత భారత రాష్ట్ర సమితి హయాంలో జీవో 59 తెరపై తీసుకొచ్చింది. ప్రభుత్వ భూముల్లో దశాబ్దాల నుంచి ఇల్లు కట్టుకొని ఉంటున్న వారికి ఆ స్థలాన్ని క్రమబద్ధీకరణ చేసేందుకు జీవో 59 తీసుకొచ్చింది. ఆ భూముల్లో నివాసం ఉంటున్న వారి నుంచి క్రమబద్ధీకరణ పేరుతో కొంత ఫీజు వసూలు చేసింది. ఆ స్థలాన్ని వారి పేరు మీద రిజిస్టర్ చేసింది. అయితే ఇందులో అనేక అక్రమాలు అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నిర్మాణాలు లేని ప్రభుత్వ భూములో ఎప్పటి నుంచో నిర్మాణాలు ఉన్నట్టు చూపించి ఎకరాల కొద్ది భూములను తమ పేరుతో భారత రాష్ట్ర సమితి నాయకులు రిజిస్టర్ చేయించుకున్నారని ప్రభుత్వం గుర్తించింది. పూర్తిగా పరిష్కారమైన క్రమబద్ధీకరించే రిజిస్ట్రేషన్లు కూడా చేసిన దస్తాలను మళ్ళీ పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఫీజులు చెల్లించి ఇక రిజిస్ట్రేషన్ కానీ దరఖాస్తులు ఉంటే రిజిస్ట్రేషన్ పక్కన నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకొని జీవోలో నిర్దేశించిన మేరకు ఫీజులు చెల్లించినప్పటికీ కొన్ని స్థలాలను కూడా ఇంకా రిజిస్టర్ చేసి కన్ఫరెన్స్ డీడీ ఇవ్వడం పూర్తి అవ్వకపోవడంతో ఇలాంటి ఫైల్స్ ఎక్కడికక్కడ నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాప్తంగా ఇలాంటి ఫైల్స్ 1000 వరకు ఉన్నట్లు సమాచారం. విషయం ఎంత దారుణం, ఇంకా 1000కి పైగా ఇవే ఫైల్స్ ఉన్నాయి. 59 జీవోకి సంబంధించిన ఫైల్స్ అవి చాలా భయంకరంగా ఉన్నాయి. అవన్నీ కూడా బంద్ చేయండి అనేటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.